స్వాగతం. నేను జ్యోతి. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం కరీంనగర్ పట్టణంలోని గీతా మందిరంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దూలం కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని, అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వకుండా అన్యాయం జరుగుతుందని, ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బీసీలపై అణచివేత ధోరణి అవలంబిస్తే బీసీలకు రావాల్సిన పథకాలపై నిర్లక్ష్యం వహిస్తూ రాచరిక పాలనపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించి గడిల పాలన భద్రకొట్టాలని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మాజీ అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వారికి రాజ్యాధికారికి న్యాయమైన వాటాను వాళ్ళు విస్మరిస్తున్నారు. ఇక్కడ ఉన్న బీసీ శాఖ మంత్రికి మీరు కాలి పొగడ్తలే పరిమితమై ఇక్కడ బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మీరు భజన చేస్తే కేసీఆర్కి భజన చేసుకోరి, కానీ ఇక్కడ ఉన్న బడుగులకు మాత్రం మీరు ఏ పార్టీ న్యాయం చేస్తలేరు. ఈ కరీంనగర్ వేదికగా ఇక్కడ ఉన్న బీసీ శాఖ మంత్రికి మేము తీవ్రంగా సవాల్ చేస్తున్నాం. మీరు బీసీ మంత్రి అయిన తర్వాత ఇక్కడ చేసినది ఏమున్నది? మా అధ్యక్షుడు బండి సంజయ్ మీద రోజు విడుచుకుపడమే తప్పించి, రోజున వాళ్ళను తిట్టడమే తప్పించి, మీరు ఇలా మంత్రి పదవిలో ఉన్నారంటే కూడా ఆ బండి సంజయ్ అన్న గారు ఉన్నమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బీసీలకు కానీ బీసీ సమస్యల మీద కనీస అవగాహన లేదు. వీళ్ళకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. గత 60 సంవత్సరాలుగా ఏదైతే బీసీలు అడుగుతున్నారో రాజ్యాంగపరమైన చట్టబద్ధత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా మత్స్యకారులకు ఒక ప్రత్యేక శాఖ కేటాయించింది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో బీసీలకు ఈ సంవత్సరం నుండి వారికి 27% కోటా ఇచ్చింది. ఇట్లా అనేక రంగాలలో బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదే. ఒక సాధారణమైన కార్యకర్తను ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీని చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక సాధారణమైన కార్యకర్తను జాతీయ ఓబీసీగా చేసింది భారతీయ జనతా పార్టీ. బీసీలకు సరైన న్యాయం, సరైన వాటా ఇచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో బీసీలు అండగా ఉంటారు. గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మనం చూసినాం. బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలియజేసినారు. అదేవిధంగా మనం దుబ్బాకలో కూడా చూసినాం. బీసీలు మిగతా బడుగు బలహీన